అందరికీ నమస్కారం అండి. నా పేరు రాచూరి రాధాకృష్ణ నాగసురేఖ. మా ఆవిడకి కుడివైపు బ్రెస్ట్ వద్ద అప్పుడప్పుడు చిన్న బుడిపలాగా ఏదో తగులుతూ ఉంది అని నాతో అనేది. సరే, ఎందుకైనా మంచిది, అది మంచిదో చెడ్డదో మనకు తెలియదు కదా. ఒక మంచి హాస్పిటల్లో మనం ట్రీట్మెంట్ తీసుకోవాలా అనేటటువంటి ఉద్దేశంతో మేము 2022 నవంబర్ నెలలో హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్కి రావడం జరిగింది. అక్కడ మేము సాయి లక్ష్మి డయానా మేడం గారిని కలవడం జరిగింది. ఆవిడ మా కేసు అంతా విన్న తర్వాత మాకు కొన్ని టెస్టులు, అంటే దాదాపుగా ఆమెకు 50 సంవత్సరాల దగ్గర పడుతున్నాయి కాబట్టి ప్రతి మహిళ కొన్ని చెకప్లు చేయించుకోవాలా అప్పుడప్పుడు అని ఒక మాస్టర్ బాడీ చెకప్కి ఆమె రెఫర్ చేయడం జరిగింది. ఆ చెకప్లో ఆ మెమోగ్రామ్తో పాటు అన్ని రకాలైనటువంటి వివిధ రకాల టెస్టులు చేయడం జరిగింది. ఆ టెస్ట్లో ఈవిడకి కుడివైపు బ్రెస్ట్ వద్దున్నటువంటి ఆ చిన్న లోపల గడ్డలాగా కనిపిస్తుంది కదా, అది ప్రీ ప్రైమరీ స్టేజ్లో ఉన్నటువంటి క్యాన్సర్ గడ్డ అనేది వాళ్ళు గుర్తించడం జరిగింది. తర్వాత వాళ్ళ సలహా మేరకు డాక్టర్ సిద్ధార్థ్ చక్రవర్తి గారు అపోలో హాస్పిటల్లో ఉన్నటువంటి చాలా మంచి సర్జన్, వారు మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, వారి ద్వారా మేము వారి సలహా మేరకు ఇది ఇప్పుడే గనక మీరు ప్రైమరీ స్టేజ్లోనే ఈ చిన్న గడ్డను మీరు కనుక అది చిన్న ఆపరేషన్, అది కూడా పెద్ద ఆపరేషన్ ఏం కాదు, ఆ చిన్న ఆపరేషన్ ద్వారా మీరు కనుక తొలగించుకోగలిగితే మీరు జీవితాంతం శాశ్వతంగా సంతోషంగా ఏ ఇబ్బంది లేకుండా ఉండొచ్చు అని వారు మాకు సవివరంగా వివరించడం జరిగింది. వారు చెప్పిన తర్వాత మేము ఆపరేషన్కు ముందుకెళ్ళాము. ఆపరేషన్ సిద్ధార్థ చక్రవర్తి గారే ఆపరేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత వారు చెప్పినట్లుగా ఎప్పుడైతే ఆ తర్వాత శ్రీనివాస్ తర్వాత రష్మి మేడం గారు కూడా మాకు ఈ విషయంలో ఆ టెస్టింగ్స్ విషయంలో అయితేనేమి, స్కానింగ్ విషయంలో అయితేనేమి, మామోగ్రామ్ చేయడంలో అయితేనేమి వారు ఎప్పటికప్పుడు మాకు సలహాలు ఇస్తూ మమ్మల్ని ఈ వ్యాధి గురించి మాకు అవగాహన కల్పించేటట్లు చేశారు వారు. తర్వాత మా ఆపరేషన్ తర్వాత కూడా మేము వారు ఎప్పుడు రమ్మంటే అప్పుడు చెకప్లకు రావడము, వారు చెప్పిన సూచనలు, వైద్యపరమైనటువంటి సూచనలు పాటించడం వలన వాస్తవంగా 2 సంవత్సరాల తర్వాత ఈ దినం మేము చెకప్ చేసుకుంటే మా శ్రీమతికి దాదాపుగా ఆ క్యాన్సర్ పూర్తిగా నివారణ అయిపోయింది అని ఈరోజు వాళ్ళు నిర్ధారించడం జరిగింది. ఇది నిజంగా మాకే కాదు, మా కుటుంబానికి కూడా సంతోషకరమైనటువంటి విషయం. ఇది మా శ్రీమతికి ఇంత వైద్యాన్ని అందించినటువంటి అపోలో ఆసుపత్రి వారికి అయితేనేమి, అటు దీన్ని గుర్తించడంలో మాకు సహకరించి మాలో అవేర్నెస్ కల్పించినటువంటి సాయి డయానా మేడం గారికి అయితేనేమి, ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించినటువంటి సిద్ధార్థ చక్రవర్తి గారికి అయితేనేమి, మేము రష్మి మేడం గారికి కూడా నిజంగా మేము రుణపడి ఉంటాము. వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. Hello, this is Dr. Rashmi Sudhir, Senior Consultant Radiologist, Breast Imaging and Interventional Specialist at Apollo Hospital, Jubilee Hills, Hyderabad. Today we have a very beautiful woman. She is 49 years old. She had visited for the first time at our center 2 years ago in November 2022. She had come for the master health checkup. During her routine checkup, she also underwent mammography. On screening mammography, she was detected to have a very small lump in her right breast, which was just 5 mm. But the features of the lesion was not very good. It was looking suspicious. It had less than 10 degree chances of having cancer. So we went ahead with the biopsy. On core biopsy, she was proven to have DCIS, that was low grade ductal carcinoma in situ, which is a very early stage of breast cancer. Following that, she underwent very small surgery in the form of wide local excision, so the lump was removed successfully. And now after 2 years of surgery, she has come for the follow-up. She is completely disease free, so we could save her life as well as her both the breast. How are you feeling? Happy. Now happy? Happy. Your children are happy? Happy. Now complete disease free? Now breasts are normal? Breast are normal. Good.